అమెరికాలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. గతంలో వైట్ హౌస్ లో అమెరికా ప్రెసిడెంట్ ను కలిసిన ఇతర దేశాలకు చెందిన ప్రెసిడెంట్లు సంతోషంగా హుషారుగా బయటకు వచ్చేవారు. ప్రెసిడెంట్ తో ఇది చర్చించాం అది చర్చించామంటూ మీటింగ్ లో జరిగిన అంశాలను మీడియాకు వివరించేవారు. తీపి అనుభవాలను తమ వెంట తీసుకుని వెళ్లేవారు. ప్రస్తుతం వైట్ హౌస్ లో సీన్ మారిపోయింది. అమెరికా ప్రెసిడెంట్ ను కలవాలనుకుంటే ఇతర దేశాలకు చెందిన ప్రెసిడెంట్లు భయంతో వణికిపోతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో వైట్ హౌస్ లో డొనాల్డ్ ట్రంప్ కు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీకి మధ్య జరిగిన మాటల యుద్ధం యావత్ ప్రపంచం లైవ్ లో చూసి ముక్కున వేలేసుకుంది. అదే సీన్ బుధవారం నాడు అదే ఓవల్ ఆఫీస్ లో దక్షిణాఫ్రికా ప్రెసిడెంట్ సిరిల్ రామఫోసా విషయంలో జరిగింది. ట్రంప్ ఎదురుదాడి చేస్తుంటే రామఫోసాకు ఆగ్రహం తన్నుకు వస్తున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఎలా స్పందించాలో అర్థం కాక సతమతమయ్యాడు. ఇద్దరి మధ్య జరిగిన భేటీ విశేషాలు చూద్దాం. ప్రస్తుతం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ను వైట్ హౌస్ లో కలవాలంటేనే ఇతర దేశాలకు చెందిన ప్రెసిడెంట్లు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో వైట్ హౌస్ లోని ఓవల్ ఆఫీసులో ఇంటర్నేషనల్ మీడియా ముందు ట్రంప్ కు జెలెన్స్కీకి మధ్య జరిగిన మాటల యుద్ధం యావత్ ప్రపంచం లైవ్ టెలికాస్ట్ లో చూసింది. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఒకరిపై ఒకరు కేసులు వేసుకున్నారు. అదే సీన్ బుధవారం నాడు దక్షిణాఫ్రికా ప్రెసిడెంట్ సిరిల్ రామఫోసా విషయంలో జరిగింది. ఇక దక్షిణాఫ్రికా ప్రెసిడెంట్ విషయానికొస్తే ఆయన దక్షిణాఫ్రికాలో అత్యంత సంపన్నుడు. ఇక ట్రంప్ విషయానికొస్తే ఆయన రియల్ ఎస్టేట్ డీలర్, స్వతహాగా బడా వ్యాపారి, బిలియనీర్ కూడా. ఇద్దరు వ్యాపారస్తులు అత్యంత సంపన్నులు. ఇద్దరూ కలిస్తే వ్యాపారానికి సంబంధించిన అంశాలు చర్చకు వస్తాయని భావించారు. ఇక దక్షిణాఫ్రికా ప్రెసిడెంట్ రామఫోసా తన వెంట అమెరికాకు పెద్ద టీంను తీసుకువచ్చారు. వారిలో తెల్ల జాతీయులు కూడా ఉన్నారు. అమెరికా నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించాలని మందీ మార్బలంతో వచ్చాడు దక్షిణాఫ్రికా ప్రెసిడెంట్ రామఫోసా. తీరా వైట్ హౌస్ లో ఓవల్ ఆఫీసులో తన మందీ మార్బలంతో అడుగుపెట్టిన వెంటనే ట్రంప్ వారిని సాదరంగా ఆహ్వానించారు. దానికి ఆయన మురిసిపోయాడు. ఇద్దరూ పక్కపక్కన కూర్చున్నారు. తన మంత్రులు, అధికారులు కాస్త దూరంగా కూర్చున్నారు. ఎదురుగా ఇంటర్నేషనల్ మీడియా కూర్చుంది. ఇక ఇద్దరి మధ్య సంభాషణ మొదలైంది. ముందుగా కుశల ప్రశ్నలతో మొదలైన సంభాషణ తర్వాత ట్రంప్ కాస్త కటువుగా దక్షిణాఫ్రికాలో శ్వేత జాతీయులపై జరుగుతున్న మారణహోమం గురించి నిలదీశాడు. ట్రంప్ నుంచి ఇలా ప్రశ్నలొస్తాయని ఊహించని రామఫోసా కంగు తిన్నాడు. ఏం చెప్పాలో పాలుపోక అలాంటిదేమీ లేదు అని వివరించి చెప్పడానికి ప్రయత్నించాడు. దక్షిణాఫ్రికాకు చెందిన తెల్లవారిని అడిగి తెలుసుకుంటే బాగుంటుందని అన్నాడు. దీంతో వెంటనే ట్రంప్ తన అసిస్టెంట్ ను పిలిచి ముందుగా లైట్లు ఆపేసి టెలివిజన్ ఆన్ చెయ్యి, దక్షిణాఫ్రికా నాయకుడికి 1-2 వాస్తవాలు చూపిద్దామన్నారు. ఇదే సమయంలో దక్షిణాఫ్రికాలో పుట్టిన తెల్లజాతికి చెందిన ప్రపంచ బిలియనీర్ ఎలన్ మస్క్ కూడా అక్కడే ఉన్నాడు. అక్కడ జరుగుతున్న తతంగాన్ని మౌనంగా వీక్షించాడు. ఇక దక్షిణాఫ్రికాలో శ్వేత జాతీయులపై జరుగుతున్న మారణకాండ గురించి నిలదీశాడు. వీడియోలో దక్షిణాఫ్రికాలో శ్వేత జాతీయుల భూములను బలవంతంగా లాక్కోవడమే కాకుండా ఆ భూములకు పరిహారం కూడా ఇవ్వడం లేదు. అలాగే తప్పుడు కేసుల్లో ఇరికించి జైలుకు పంపుతున్నారు. ఇవన్నీ వీడియో వేసి రామఫోసాకు చూపించడంతో ఆయన కంగు తిన్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జెలెన్స్కీకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చాడో అదే ట్రీట్మెంట్ దక్షిణాఫ్రికా ప్రెసిడెంట్ విషయంలో జరిగింది. ఇక వీడియో ఫుటేజీలో వెనుక నుండి దక్షిణాఫ్రికా ఫైర్ బ్రాండ్ ఒకరు షూట్ ది బాయర్ అనే మాట ప్లే వినిపిస్తోంది. దీని అర్థం ఏమిటంటే శ్వేత జాతి రైతులను చంపండి అని అర్థం. ఈ మీడియా సమావేశంలోని ఆయన దక్షిణాఫ్రికాలో వైట్స్ పై జరిగిన దాడుల ఫోటోలను రామఫోసాకు చూపించారు. ఇక్కడ కనిపించే సమాధులన్నీ ఎక్కడివి అని ప్రశ్నిస్తూనే దక్షిణాఫ్రికాలో శ్వేత జాతి రైతుల సమాధులే అని ట్రంప్ సమాధానమిచ్చారు. అయితే ఈ ఏడాది ప్రారంభంలోనే దక్షిణాఫ్రికా ప్రెసిడెంట్ సిరిల్ రామఫోసా వివాదాస్పదమైన బిల్లును ఆమోదించారు. ఇక ఈ బిల్లు విషయానికొస్తే దక్షిణాఫ్రికాలో ప్రజల భూములను ఎలాంటి పరిహారం ఇవ్వకుండా తీసుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు ఆ చట్టాన్ని అమలు చేయలేదు. ఇక అసలు విషయానికొస్తే దక్షిణాఫ్రికాలో నెల్సన్ మండేలా ఉద్యమించి వారికి స్వాతంత్ర్యం ఇప్పించే వరకు అక్కడంతా తెల్లవారి పెత్తనమే. అక్కడి భూములన్నీ పెద్ద మొత్తంలో వారి చెంతనే ఉన్నాయి. ఆ భూములను ప్రస్తుతం రామఫోసా ప్రభుత్వం ఎలాంటి పరిహారం ఇవ్వకుండా కాజేయాలని చూస్తోంది. దీని గురించి కూడా ట్రంప్ ఆయనను నిలదీశారు. అదీ కాకుండా రామఫోసా బహిరంగ సభల్లో శ్వేత జాతీయులను ఇష్టమొచ్చినట్లు తిట్టడాన్ని స్థానికంగా ఉండే ఆఫ్రికన్లు కూడా తీవ్రంగా వ్యతిరేకించేవారు.
ఇక ట్రంప్ విషయానికొస్తే గోల్ఫ్ అంటే చాలా ఇష్టం. వారాంతాల్లో తన ఎస్టేట్లో గోల్ఫ్ ఆడుతూ ఉంటాడు. అయితే రామఫోసా తన వెంట ఆఫ్రికాకు చెందిన ఇద్దరు టాప్ గోల్ఫర్స్ ఎర్నీ ఎల్స్, రెటీఫ్ గూసన్ తీసుకువచ్చారు. వాస్తవానికి దౌత్యపరమైన మీటింగులకు కానీ వాణిజ్యపరమైన మీటింగులు క్రీడాకారులను తేవడం అస్సలు జరగదు. ట్రంప్ను మెప్పించడానికి ఆయన ఇద్దరు గోల్ఫ్ క్రీడాకారులను తీసుకువచ్చారు. ట్రంప్ కూడా దక్షిణాఫ్రికా నుంచి ఇద్దరు వైట్ గోల్ఫర్స్ను తెచ్చి పరిచయం చేసినందుకు సంతోషపడ్డాడు. ఇక రామఫోసాతో జరిగిన మీటింగ్లో ట్రంప్ తెల్ల రైతుల గురించి ఎక్కువగా గుచ్చి ప్రశ్నించారు. దీనికి ఆయన సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేకపోయాడు. అయితే ఆయన తన వెంట ఇద్దరు వైట్ గోల్ఫర్స్ ను, ఒక వ్యవసాయ మంత్రి, ఆయన శ్వేతజాతీయుడే, ప్రతిపక్ష నాయకుడు, ప్రస్తుతం ఆఫ్రికాలో సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతోంది. వీరంతా తనను అనుకూలంగా మాట్లాడతారని వారిని తీసుకువచ్చాడు దక్షిణాఫ్రికా ప్రెసిడెంట్. ఇక ట్రంప్ మాత్రం దక్షిణాఫ్రికాలో శ్వేతజాతి రైతులు పడుతున్న కష్టాల గురించే ఎక్కువగా నిలదీశారు. అయితే ఇటీవల కాలంలో దక్షిణాఫ్రికాకు చెందిన డజన్ల కొద్దీ శ్వేతజాతి రైతులకు అమెరికాలో శరణార్థులుగా నివసించడానికి అనుమతించింది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. అయితే రామఫోసా దక్షిణాఫ్రికాకు చెందిన బిలియనీర్ను తన వెంట తీసుకువచ్చారు. మధ్యలో ట్రంప్తో ఆయన మాట్లాడుతూ, మీరన్నట్లు శ్వేతజాతీయులపై మారణకాండ జరిగితే ఈ ముగ్గురు పెద్ద మనుషులు ఇక్కడ ఉండేవారు కాదు అని అన్నారు. అయినా వారి వివరణ మాత్రం ట్రంప్ను సంతృప్తి పరచలేకపోయింది. సుమారు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ట్రంప్ ఆవేశంగా మాట్లాడుతుంటే దక్షిణాఫ్రికా ప్రెసిడెంట్ మాత్రం ప్రేక్షక పాత్ర వహించారు. వాస్తవానికి ఆయన ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు తదితర అంశాల గురించి ప్రస్తావిద్దామనుకుంటే అసలు విషయం పక్కకు పోయి దక్షిణాఫ్రికాలో శ్వేతజాతీయులపై జరుగుతున్న దౌర్జన్యాల గురించి ట్రంప్ రామఫోసాను నిలదీయడంతో ఆయన ముఖంలో నెత్తురు చుక్క లేకుండా పోయింది. జెలెన్స్కీ తర్వాత ట్రంప్ బోనులో చిక్కింది మాత్రం దక్షిణాఫ్రికా ప్రెసిడెంటే అని చెప్పక తప్పదు. ఇక విదేశీ ప్రెసిడెంట్లు, ప్రధానమంత్రులు వైట్ హౌస్లో కాలు మోపాలంటే జెలెన్స్కీ రామఫోసాకు జరిగిన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ట్రంప్తో కాస్త చాకచక్యంగా రాయబారాలు నెరపగలిగితే అదృష్టవంతులే. మరి ఈ మధ్యలో ట్రంప్ కూడా కొత్త ట్రిక్కులను ప్రయోగిస్తే ఇక చేయగలిగింది ఏమీ లేదు. జెలెన్స్కీ రామఫోసా మాదిరిగా వైట్ హౌస్ నుంచి ముఖం వేలాడేసుకుని బయటికి రావాల్సిందే. మరి నెక్స్ట్ ట్రంప్కు బకరా ఎవరవుతారో వేచి చూడాల్సిందే.